మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్వా. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆదరణ సభ విషయంలో మీరు పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఒక్క రోజులో మీరు పంపించినది. 10వ తేదీ జరగబోయే ఆదరణ సభ వాయిదా పడింది. అంటే ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. నా తల్లే, మంచి మంచి కట్టుబాట్లు సార్. 2020లో నా భర్త యాసిడ్ తాగిన్నాడు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలేయి, నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు వచ్చిండా సైంటిస్ట్. ఇప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి, నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను, డాక్టర్లతోనే చెప్పాడు. బ్రో 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 ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఇవాళ సండే కదా, చర్చికి వెళ్తున్నా. మన చర్చికి వెళ్తారా? దశం భాగాలు ఇచ్చేసి వచ్చేయండి. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎంతసేపు తాగే వైన్ షాప్ లో ఫుటేజ్ కనిపిస్తుంది తప్ప 14 మొహం కడుక్కున్నట్టు గానీ, వాటర్ బాటిల్ కొన్నట్టు గానీ, మందు తాగినట్టు గానీ ఇవేవి కనిపించవు వీళ్ళకి. ఎంతసేపు వైన్ షాప్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎంతసేపు బట్టలు వేసినా కనపడుతున్నారు, బట్టలు లేకుండా ఉండరా మీరు? ఉంటాము. ఎక్కడ ఉంటారు? ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటాం. తాగేది కూడా సాటుగా తాగుతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. అలా ఏమాత్రం కూడా ఈ కూటాన్ని ఆటంకపరచుకునే వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఐదు రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. ఎక్కడో చూసినట్టుందండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రోగం ఏంటంటే హెచ్ఐవి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో, శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము. సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంటైతే? అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ వచ్చావు? సంపూర్ణ రాత్రి. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు. అంటే అదే ఏ డేట్ వచ్చావు? 22 మమ్మీ. 22వ తారీఖు
వచ్చాను మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏకీభవించావు. వచ్చాను మమ్మీ. నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళావు. అవును మమ్మీ. నార్మల్ రిపోర్ట్. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ. ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. చెప్పు గట్టిగా. సిగ్గుండాలి. ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతాన్ ఉంటాడు అని మా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. ప్రభు నన్ను పోగొడతాడా? ఏడుగురం దేవతలం. దుర్గామాత ఈడా. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? చెప్పు తీసుకొట్టండి సార్. వీళ్ళని తిట్టాలా వద్దా? మాట్లాడితే గొడవలు పెడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారే. ఇలాంటి వారి వల్ల కదా గొడవలు జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలకు ఆర్జం పోస్తుంది మీరే. చెబుతాను వినండి. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నహూము 3:5 చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయటపరుదును. నాకు అర్థం కాలేదు సార్. బయలుపరుతును అంటే వివరణ దీనికి అర్థం ఏంటంటే, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే, నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకేసి నీ మానవును జనాలందరికీ, ప్రజలందరికీ చూపిస్తున్నట్ట బైబిల్ దేవుడు. ఎన్ని 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 దారుణాలు సార్. చూసారా బైబిల్ వాక్యాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము చదువుతుంటే మీకు కోపాలు వస్తాయి, బూత్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ చదివిన వాక్యం చెప్తున్నాను కదా, నహూము 3:5 ఇప్పుడు ఈ వాక్యం అందులో లేకపోతే, బైబిల్లో లేకపోతే మాకొచ్చి అప్పుడు కామెంట్లు పెట్టండి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. జంప్ అన్న రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. అబ్బో కమలాసన్, ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే. చెప్పు జంప్ అన్న, ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయి. కిడ్నీలో రాళ్ళున్నాయి. ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. అయ్యి బాబోయ్ నిజమే. నమ్మ బుద్ధి కావట్లేదురా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపు. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. అన్న ఏమైంది ఇప్పుడు? బాగా సార్, ఆరామైంది. అయ్యో నోస్తుండే సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. ఏంట్రా ఇది? లేదు లేదు సార్. గట్టిగా చెప్పాలి కూడా. ఓ నీ అబ్బా ఆపరదే. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.